ఏమై ఉండదురా నీకు? బుద్ధుండదా లేదా? ఏమట్ట పడిపోయినావో? ఇప్పుడు దీని బండారం బయట పెట్టి దీన్ని బయట గెంటించేస్తాను చూడు. అసలు పడాల్సింది తను కాదు, అదిగో ఆవిడగారు పడాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బావగారు, ఈ శోభనం జరగటం తనకిష్టం లేదు. అందుకే ఆ మెట్ల మీద నుంచి ఎలా పడిపోవాలని ఇందాక ప్రాక్టీస్ చేస్తూ ఉంది. దాని బదులు మన చిరు కింద పడిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? మా అక్క పడిపోవాలని చూడడం ఏంటి? కావాలంటే మీ అక్కనే అడుగు, మీ అక్కే చెప్తుంది. మీకేమీ పని పట్టలేదా? అబ్బోడు పడిపోయినాడని మేం బాధపడతా ఉంటే దుర్గ పడిపోవాలనుకుందంటారేంది? ఎవరైనా కావాలని మెట్ల మీద నుంచి పడిపోతారా? తనకి ఈ శోభనం జరగటం ఇష్టం లేదు వదినా, అందుకే పడిపోవాలనుకుంది. అది మీకు అర్థం కావడం లేదు. పినే, మా వదిన తప్పు ఏముండదు. అత్త ఈ తూలి నేను పడిపోయి ఉన్నాను. రేయ్, పెళ్ళైన కాడి నుంచి నువ్వు తాగడం నేను చూడలా. అట్లాంటిది ఈ పొద్దు తాగినా అంటావేందిరా? అవును అత్త, నిజమే చెప్తా ఉన్నాను. కావాలంటే వాసన చూడు వస్తుండదా? రేయ్, నోరు మూసుకొని కూర్చోరా. మీ నాయనుండాడు, సంపి పారేస్తుడు. కొత్తగా ఏమన్నా చూస్తా ఉండవా ఏంది? వాడు తాగొచ్చి పడిపోతే అనవసరంగా మీరు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా? మీకింక వేరే పని లేదా? కావాలంటే రండి చూపిస్తాను. తను పడిపోవడానికి కార్పెట్ కింద గోళీలు పెట్టుకుంది. వదిన రండి వదినా.